పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు తెలిసి రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై సదమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో జాయిన్ అవబోతా ఉన్నారు. వారందరూ కూడా రెడీగా ఉండవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారందరూ కూడా ఇక్కడ వ్యాన్ దగ్గరలో రెడీగా ఉండండి. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా అందరూ జాయిన్ నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా గంగారెడ్డి గారు, అంతం కాశీ విశ్వనాథ్ రవికుమార్ గారు, వైపు నాగార్జున గారు, చిలుకూరు శ్రీనివాస్ గారు, మేడపాటి సత్యనారాయణ రెడ్డి, గురురెడ్డి గారు, సత్య మహేశ్వర రెడ్డి గారు, చిలుకూరు మహేష్ గారు, ఆంధ్ర కోటేశ్వర రెడ్డి గారు, వందుల ప్రసాద్ గారు, రొట్టి సతీష్ గారు, వీరందరూ కూడా మన జాతీయ అధ్యక్షులు, మన పెద్దలు, మన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వారందరూ కూడా జాయిన్ అయ్యారు. మరి స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. జరుగుతుంది మాకు మేలు మేలు స్వాగతం సుస్వాగతం. మన కొత్తపేట నియోజకవర్గం తరఫున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాగలానికి విచ్చేసినటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా బండారు సత్యానందరావు గారిని మరి కార్యక్రమం నడిపించకుండా వారికి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది అందరూ నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దం, సైలెన్స్ ప్లీజ్. జెండాలన్నీ కిందకి దింపండి.
నిశ్శబ్దం, అందరూ నిశ్శబ్దం, మాట్లాడొద్దు. అందరికీ జెండాల కింద దింపండి. ఈరోజు ప్రజాగలం రావులపాలెం సభ సందర్భంగా ఈనాటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రపంచంలోనే మనం గర్వపడేటువంటి గొప్ప విజనరీ లీడర్, తన ముందు చూపుతో దేశానికి దిశ దశ నిర్దేశం చేసేటటువంటి దార్శనికులు, మాన్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నేడు అమలాపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దివంగత నేత బాలయోగి గారి కుమారులు, తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ హరీష్ మాధురి గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డి అనంత్ కుమార్ గారు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ బండారు శ్రీనివాస్ గారు, పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, బీజేపీ పదాధికారి శ్రీ రామకృష్ణారెడ్డి గారు, శ్రీ కేవీ గారు, శ్రీ ఆకుల రామకృష్ణ గారు, వేదిక నడిచిన 50 మంది పెద్దలారా, ఈనాటి ఈ సమావేశానికి కొత్తపేట నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన 50 మంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు, కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేడు ప్రజాగలం, చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం, మన లోకేష్ గారి యువగలం, ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజానాయకమంతా కూడా గొంతెత్తి ఏకగలంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి కోకడ వేళ్లతో తరిమి కొట్టడానికి ఈ ప్రజాగలం నాంది కావాలని తెలియజేస్తా ఉన్నా. ఈనాడు రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే అవకాశం ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇంత దారుణంగా ఉంటుందని, రాష్ట్రం సర్వనాశనం అవుతుందని, అందరూ అన్ని వర్గాలు నష్టపోతాయని, వ్యవస్థలు భ్రష్టు పడతాయని, అన్ని రంగాలు కుదేలవుతాయని ఎవరూ ఊహించలేదు. ఒక వ్యక్తి వల్ల ఈ విధంగా రాష్ట్రం నాశనం చెయ్యొచ్చు, రాష్ట్రాన్ని 5 ఏళ్లలో అధోగతి పాలు చెయ్యొచ్చు అని జగన్మోహన్ రెడ్డి నిరూపించాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఆ ఒక్క ఛాన్స్ గాన్ని మళ్ళీ తలెత్తకుండా తరిమి 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 కొట్టాలి రాష్ట్రం నుంచి అని తెలియజేస్తా ఉన్నా. అక్కడ జగన్మోహన్ రెడ్డి దోపిడీ విధానాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తే, కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి దోపిడీ విధానాలతో రాష్ట్రం అనేక విధాలుగా ఒక మాఫియాలా తయారైంది. ఇసుక, మట్టి, ప్రకృతి వనరులే కాదు, అక్రమ మద్యమే కాదు, గంజాయి కాదు, డ్రగ్స్ కాదు, ఏది మాకు సంపాదనకు అడ్డు కాదని దోచుకోవటమే ధ్యేయంగా ఈనాడు నియోజకవర్గంలో వీళ్ళు నడుస్తూ ఉన్నారు. అభివృద్ధి లేదు, సంపాదన తప్ప. ఆఖరికి సంపాదన పేరుతో జగ్గిరెడ్డి చిల్లర జగ్గిరెడ్డిగా మారిపోయాడు. ఆయన ఎక్కడా ఏ అభివృద్ధి లేదు. సంక్షేమం పేరు చెప్పి అవినీతితో దోచుకుంటా ఉన్నాడు. ఏ విధమైన అభివృద్ధి లేని మరి జగ్గిరెడ్డిని ఏం చెయ్యాలి మనం? ఈ నియోజకవర్గం నుంచి డిపాజిట్ దక్కకుండా భారీ మెజార్టీతో ఓటుతో బుద్ధి చెప్పాలి. మరి ఇటువంటి నాయకులు ఈనాడు మనకి తయారయ్యారు. రేపు ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారి వల్ల, వారి ఆశీస్సుల వల్ల, పవన్ కళ్యాణ్ గారి సహకారం వల్ల, బీజేపీ పెద్దల సహకారంతో నేను ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. రేపు రాబోయేదే
కొత్తపేట నియోజకవర్గం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు రావాలని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి మంచి రోజులు కావాలని, ఎప్పుడు ప్రజల కష్టాలు వచ్చినా తెలుగుదేశం కావాలని కోరుకున్నారు. ఈనాడు ప్రజల కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. రేపు రాబోయేది తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం. ఇది తథ్యం. అటు సూర్యుడు ఇటు పొడిచినా దీన్ని ఎవడో కూడా అడ్డుకోలేడు. దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ కూడా గట్టిగా పనిచేయాలి. రేపు అధికారం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం నా శక్తి మేర, నా సాయి శక్తులా కష్టపడి పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇంకా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి అండదండలతో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే గంజాయి, డ్రగ్స్ అనేది నియోజకవర్గంలో లేకుండా కఠినంగా కంట్రోల్ చేసి యువతని కాపాడుకుంటామని మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రావులపాలెంలో జ్యోతిరావు పూలే బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కొత్తపేటలో అంబేద్కర్ గారి పేరు మీద ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. లొల్లలాకులు కోనసీమ సెంట్రల్ డెల్టాకి నీరందించే 2 లక్షల ఎకరాలకు నీరందించే లొల్లలాకులు అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అరటి మార్కెట్, కొబ్బరి మార్కెట్, కూరగాయల మార్కెట్, పచ్చళ్ళు, పూతరేకులు, మామిడి తాండ్ర, ఇటక బట్టీలు, వీటన్నిటికీ కూడా న్యాయం చేయడం కోసం, మహిళలను ఆదుకోవడం కోసం కృషి చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో అని తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మౌలిక వసతులు, మౌలిక సౌకర్యాలు అన్ని సమకూర్చడం జరుగుతుంది. మరి ఈనాడు వాళ్ళు దోచేసి ఉన్నారు. అవినీతి సొమ్ముతో రేపు ఓట్లు కొనుక్కుందాం, ప్రజల్ని కొనుక్కుందాం అంటున్నారు. ప్రజలు ఏమైనా అమ్ముడిపోయేవారా అంటున్నా. ప్రజాబలం ముందు ధనబలం లెక్క అని అంటున్నా. వాళ్ళెంత డబ్బు ఇచ్చినా వారికి ఓటన ఆయుధంతో, అవినీతి డబ్బుతో డబ్బిస్తే చంప చెల్లు మనిషిలా ఓటుతో ఓడించాలని తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు ఇంకా చాలా కార్యక్రమాలను ఇప్పటికే చాలా సమయం మరి ఇక్కడ తీసుకోవడం జరిగింది. వారి ఆశీస్సులతో రేపు మీరందరూ కూడా గంటి హరీష్ మాధురి గారిని, నన్ను మరి సైకిల్ గుర్తుకు ఓటేయించి గెలిపించి రికార్డు మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గం, అమలాపురం పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు జిల్లా క్లీన్ స్వీప్ చేసి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ పక్షాలకి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరీష్ గారు మాట్లాడతారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి విచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా. ఈ రోజున మనం ఈ 5 సంవత్సరాలు మనందరం ఓపిక పట్టాం. ఈ రాక్షసుల పాలన తట్టుకున్నాం. ఇంకో 60 రోజులు మీరు తట్టుకోండి. రేపు కాబోయే ముఖ్యమంత్రి ఇక్కడే నిలబడ్డారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. రేపన్నాడు మన అభివృద్ధి అయినా, మనం సంక్షేమం అయినా, మనం అనుకున్న ప్రజలకి అండగా నిలబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాబోతుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా. ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి, కానీ ఈరోజు సమయం తక్కువ ఉంది కాబట్టి అది కూడా మనందరి ఇక్కడ హాజరైంది మన అధినాయకుడిని మా సందేశం వినడానికి. అందుకే నేను ఒక్క విషయంతో మీ అందరితో ఈ మాట ముగిస్తా. మీ అందరికీ మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు
ఆనాడు స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టాలన్నా, ఈ కోనసీమ జిల్లాకి అభివృద్ధి చేయాలన్నా అది కేవలం సాధ్యం మన చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం వల్లే అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకున్నా. సార్, మీరు నాకు నా పుట్టినరోజు సమయంలోని నన్ను మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా నన్ను అనౌన్స్ చేయడం, పోటీ చేయడానికి అభ్యర్థిగా మీరు ప్రకటించారు. సార్, మీరు నాకు ఆ రోజునిచ్చిన గిఫ్ట్కి మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉండి మీకు ఈ కోనసీమ జిల్లా 7 నియోజకవర్గాలు గెలిపించి మీ రుణం తీర్చుకుంటానని ఈ సభ ముఖంగా మీకు తెలియజేసుకున్నా. అలాగే మీ అందరికీ ఒకే ఒక మాట తెలియజేసుకోవాలి.